వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవి అందుగుల. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మా హస్బెండ్ భోజనానికి వచ్చారండి. ఇప్పుడే నేను అన్నం పెట్టాను. పప్పుచారు, మునక్కాయ పప్పుచారు, అలాగే మజ్జిగ మిరపకాయలు కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఏమండి, భోంచేయండి, ఎలా ఉందో చెప్పండి. ఓకే అండి, టేస్ట్ చూస్తే ఎలా ఉందో చెప్పండి. మొదటి ముద్ద అంటాం స్పష్టంగా లేదండి. ఆ మిరపకాయ నంచుకోండి, బాగుండిద్ది. మజ్జిగ మిరపకాయ పప్పుచారు భలే ఉంది, అసలు సూపర్ టేస్ట్గా ఉందండి. అవును, చాలా బాగుంది, భలే ఉంది పప్పుచారు. అదేవిధంగా ఇప్పుడు ఈ పప్పుచారులోకి మజ్జిగ మిరపకాయ పేస్ట్ చేస్తానండి. మజ్జిగ మిరపకాయ పప్పుచారు కాంబినేషను చాలా బాగుంది ఫ్రెండ్స్. బాగుందా? నిజంగా చాలా చాలా బాగుందండి. ఇప్పుడే నేను టేస్ట్ చూసి తిన్నాను. మా హస్బెండ్ అయితే ఇప్పుడే వచ్చారండి. తను వచ్చిన తర్వాత భోజనం పెట్టాను, తింటూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఈరోజు మీరేం కూరలు వండుకున్నారు కామెంట్ చేయండి. మునక్కాయ పప్పుచారు సూపర్గా ఉంటుంది. అలాగే ఈ ఎండాకాలం వచ్చిందంటే మునక్కాయలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. ఆ మునక్కాడలతోటి మనము కూర వండుకున్నా బాగుంటుంది, పప్పుచారు అయినా బాగుంటుంది. మునగాకులో కూడా చాలా మంచి సుగుణాలు ఉంటాయండి. మునగాకు కారం కూడా బాగుంటుంది. నాటుకాయ అండి, మునక్కాయ ఎలా ఉంది? మునక్కాయ కూడా సూపర్గా ఉంది. నాటుకాయ very tasty ఉంది. ఫ్రెండ్స్, రవి అందుగుల ఛానల్ని వాచ్ చేయండి. ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రిప్షన్ చేసుకోండి. మన ఛానల్ మీకు నచ్చినట్లయితే ఎండాకాలం ఎండలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మేమైతే మాది కొంచెం కొండ ప్రదేశం అండి, ఎండలు ఎక్కువగానే ఉంటాయి ఇక్కడ. మీకు ఎలా ఉందో మీ ఊర్లో కమెంట్ చేస్తూ ఒక కమెంట్ చేయండి. రవి గారు, మీరు కూడా చెప్పండి. మన ఛానల్ని లైక్ చేసి ఫ్రెండ్స్, మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎంకరేజ్మెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎంకరేజ్మెంట్ అంటే చేయండి ఫ్రెండ్స్.